राजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोत्सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయ గురుదేవ్. 11వ శ్లోకానికి ఉపోద్ఘాతం చదువుతున్నాము. చదువుదాం ఒకసారి శ్లోకం. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच అశోచ్యానన్వశోచస్త్వం अशोच्यानन्वशोचस्त्वं ప్రజ్ఞావాదాంశ్చ భాషసే प्रज्ञावादांश्च भाषसे గతాసు నగతాసూంశ్చ गतासु न गतासूंश्च నానుశోచంతి పండితాః. नानुशोचन्ति पंडिताः. సో శోకము, మరణము, దుఃఖము, అజ్ఞానము, మూడు విషయాలు ఉంటాయి అని చెప్తున్నాడు అక్కడ శ్రీకృష్ణుడు. ఆ మూడింటిలో సాధారణంగా మరణానికి ఎక్కువ భయం ఉంటుంది. అందుకని గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః అని మొదలు పెడుతున్నాడు ఇన్స్ట్రక్షన్. సాధారణంగా మరణం అంటే ఎక్కువ భయం ఉంటుంది అందరికీ. మరణం అంటే అదేదో చాలా భయంకరమైన పెయిన్ఫుల్ ఈవెంట్ అని అభిప్రాయం అందరికీ సమాజంలో. అది కండిషనింగ్. కానీ అది నిజంగా అంత పెయిన్ఫుల్ ప్రాసెసా, అంత భయంకరమైనటువంటి ఈవెంటా అన్నది ఆలోచించవలసినటువంటి విషయం. సో అందుకని అండ్ పైగా అక్కడ ఇన్స్ట్రక్షన్ మరణము దుఃఖము కంటే అజ్ఞానానికి ఎక్కువ భయపడాలి అని. గతాసూన గతాసూంశ్చ నా అనుశోచంతి పండితాః. పండితులు బ్రతికున్న వారి గురించి, చనిపోయిన వారి గురించి దుఃఖించరు అంటున్నారు. పైగా అశోచ్యాన్ అన్వశోచ, దేని గురించి దుఃఖించకూడదో దాని గురించి దుఃఖిస్తున్నావు. ప్రజ్ఞావాదాన్ భాషసే, ప్రజ్ఞావంతుని వలె మాట్లాడుతున్నావు అని అని ఇన్స్ట్రక్షన్ అని శంకరులు దీనికి ఉపోద్ఘాతంలో మనకి చాలా చక్కగా ఒక ఒక విచారమును లేవనెత్తారు. అంటే గీత చదివే ముందు అసలు గీత యొక్క ప్రైమరీ ఇన్స్ట్రక్షన్ ఏమిటి, మెసేజ్ కీ పర్స్పెక్టివ్ ఏంటి, ఒక పర్స్పెక్టివ్ ని అనుసరించి ఉంటుంది ఇన్స్ట్రక్షన్. ఆ పర్స్పెక్టివ్ బ్యాక్గ్రౌండ్ మనకి పూర్తిగా అవగాహనకు వస్తే అప్పుడు శ్లోకముల యొక్క అర్థము, 6 శ్లోకముల యొక్క వరుస, ఈ శ్లోకాల తర్వాత ఈ శ్లోకాలు ఎందుకు చెప్తున్నారు, ఆ శ్లోకాల్లో ఏమిటి చెప్తున్నారు అన్నది పూర్తిగా అర్థం కావాలి అంటే ఈ బ్యాక్గ్రౌండ్, ఈ కాంటెక్స్ట్ కొంచెం అవసరం. కొంచెము దాన్ని ఏమంటారు, కొంచెం గంభీరమైనటువంటి చర్చ, కొంచెము డీటెయిల్డ్ గా ఉన్నటువంటి చర్చ. మరి ఈ ఉపోద్ఘాతం కొంచెం డీటెయిల్డ్ గానే ఉంటుంది. ఉపోద్ఘాతం అయితే కొన్ని శ్లోకాలు చక్కచక్క ముందుకు నడుస్తాయి. మళ్ళీ ఓ పలానా శ్లోకానికి వచ్చేసరికి ఇటువంటి విచారం ఒకటి వస్తుంది, అక్కడ ఆగిపోతుంది బండి కొన్ని రోజులు. అది అయిన తర్వాత మళ్ళీ ముందుకు కొంచెం చక్కచక్క ముందుకు నడుస్తుంది. సో మనం మెల్లగా ఈ ఉపోద్ఘాతాన్ని దాటితే అప్పుడు అశోచ్యాన్ అన్వశోచస్త్వం శ్లోకం నుంచి ముందుకెళ్తాం. సరే, ఇక్కడ శంకరులు మొదటి 2 పారాగ్రాఫుల్లో గీత యొక్క ఇన్స్ట్రక్షన్ ఏంటంటే జ్ఞానము, కర్మ అని 2 ఉన్నాయి. దుఃఖమును నివారించుటకు ఆత్మజ్ఞానం ఒక్కటే మార్గము, అండ్ ఆత్మజ్ఞాన నిష్ఠ ఒక్కటే మార్గము. అండ్ ఆత్మజ్ఞాన నిష్ఠకు కర్మ సకామ కర్మ, అంటే కోరికతో చేసినటువంటి కర్మ ఆత్మజ్ఞాన నిష్ఠకు తోడ్పడదు. అలా కాకుండా నిష్కామ కర్మ, కోరిక లేకుండా, ఫలాసక్తి రహిత, ఫలాభిసంధి రహిత అన్నారు. ఫలము మీద ఆసక్తి లేనటువంటి కర్మ చేస్తే, కర్మ ఆ విధంగా చేస్తే చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి జరిగి జ్ఞానానికి యోగ్యత కలుగుతుంది. తద్వారా జ్ఞాననిష్ట, తద్వారా దుఃఖం యొక్క నివృత్తి అని ఒక పర్స్పెక్టివ్
తెలిపారు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి కీర్తని. అంటే దానికి పూర్వపక్షం, దానికి ఆ డిస్కషన్ లో, ఆ డిబేట్ లో అపోనెంట్ పూర్వపక్షము అంటారు. పూర్వపక్షం యొక్క వ్యూ పాయింట్ ఏంటంటే అలా కాదు, వేదము జ్ఞానము కర్మ ఆ రెండిటికి ఈక్వల్ స్థానాన్ని ఇచ్చింది. శ్రౌత స్మార్త కర్మలతో పాటుగా జ్ఞానము యొక్క అనుష్ఠానం ఉండాలి. అప్పుడు ఆ అప్పుడే మోక్షం వస్తుంది. కేవలము జ్ఞాననిష్ట వల్ల మోక్షము రాదు అని పూర్వపక్షము, కర్మవాదుల యొక్క కర్మ అంటే ప్రీతి కలవారి యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయము చదివాం ఈ ముందు పారాగ్రాఫ్ లో. శంకరులు పూర్వపక్షము యొక్క అభిప్రాయాన్ని ఎస్టాబ్లిష్ చేసి, ఆ పూర్వపక్షి అంటే ఆ డిబేట్ లో అపోనెంట్ కూడా కొన్ని శ్లోకాలని ఉటంకించాడు, కొన్ని శ్లోకాలని రిఫర్ చేసి ఇదిగో ఈ శ్లోకాల్లో ఇదే విషయం చెప్తున్నాడు కదా అని ఆ అని ఆ కర్మను కర్మవాదాన్ని బలపరిచారు. పైగా కర్మలో హింస ఉంది కదా అని అధర్మమైన అంటే వైదిక కర్మల్లో యజ్ఞము వాటిల్లో హింస ఉంటుంది కొంచెం. ఆ హింస ఉంది కదా అని అది అధర్మము కాదు, ఎందుకంటే అది స్వధర్మము, మనము చేయవలసినటువంటి పని, మన డ్యూటీ అది చేయుట. అందుకని డ్యూటీ చేయుటలో ఒకవేళ ఎక్కడైనా హింస ఉన్నా కూడా అది అధర్మం కింద లెక్క కాదు అని శృతి అని వేదమే చెప్తున్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడి యొక్క స్వధర్మమైనటువంటి యుద్ధములో హింస ఉన్నా కూడా అతనికి యుద్ధము చేయుటే కరెక్ట్ అని అందుకుని చెప్తున్నాడు అని వాళ్ళు అలా కర్మను దాన్ని ఏమంటారు, కర్మవాదాన్ని బలపరుచుకున్నారు. దానికి కౌంటర్ పాయింట్ చెప్తున్నారు శంకర్లు. కర్మవాదాన్ని బలపరిచి కర్మవాదాన్ని ఖండిస్తున్నారు. అంటే ఇక్కడ కర్మవాదాన్ని ఖండిస్తున్నారంటే కర్మను ఖండించుట కాదు, కర్మ జ్ఞానము రెండు సముచ్చయము అంటారు. సముచ్చయము అంటే ఏకకాలంలో ఒకే వ్యక్తి అనుష్ఠించగలడు కర్మనిష్ట జ్ఞాననిష్ట కూడా, దాన్ని సముచ్చయము అంటారు. సో పూర్వపక్షి యొక్క అభిప్రాయం ఏంటంటే కర్మకి జ్ఞానమునకు సముచ్చయము కలదు, ఒకే వ్యక్తి ఒకే కాలంలో రెండు చేయాలి అనేటువంటి అభిప్రాయం. అది కాదు అంటున్నారు శంకర్లు. చదువుదాం ఈ పారాగ్రాఫ్. అది ఫస్ట్ దాన్ని రెఫ్యూట్ చేస్తున్నారు. తదసత్ అంటే లాజికల్ ఆర్గ్యుమెంట్ రాసినప్పుడు దానికి ఒక స్ట్రక్చర్, ఫస్ట్ క్లెయిమ్, దాన్ని ప్రతిజ్ఞ అంటారు. సో అది ప్రతిజ్ఞ. అక్కడ ఆయన క్లెయిమ్ ఏంటంటే అది అసత్, అంటే ముందు పారాగ్రాఫ్ లో చెప్పినటువంటి పూర్వపక్షి యొక్క అభిప్రాయం ఏదైతే ఉన్నదో అది అసత్యం, అది కరెక్ట్ కాదు, అసత్, అది తప్పు. ఎందుకు? దాని తర్వాత హేతువు చెప్తున్నారు. ఆ ప్రతిజ్ఞ ఏదైతే ఉందో తత్ అసత్ అంటే ముందు చెప్పినటువంటి అభిప్రాయము ఎందుకు కరెక్ట్ కాదు, ఎందుకు తప్పు అన్నదానికి హేతు నెక్స్ట్ వాక్యములో జ్ఞానకర్మనిష్టయోః విభాగవచనాత్ బుద్ధిద్వయాశ్రయోః అది హేతువు. ఓకే, సో దానికి సంగ్రహంగా హేతువు చెప్తున్నారు. ఎందుకు అసత్యము అంటే జ్ఞానకర్మనిష్టయోః బుద్ధిద్వయ ఆశ్రయయోః విభాగవచనాత్. జ్ఞానము జ్ఞాననిష్ట కర్మనిష్ట, కర్మనిష్టయోః ద్వివచన శబ్దం, అంటే రెండు నిష్టలు ఉన్నాయి అందులో. జ్ఞాననిష్ట ప్లస్ కర్మనిష్ట ఈజ్ ఈక్వల్ టు జ్ఞాన కర్మనిష్ట. యోహో అనేది సప్తమి బహువచనానికి, సప్తమి ద్వివచనానికి ప్రత్యయం. సో జ్ఞానకర్మనిష్టయోహో అంటే జ్ఞానకర్మనిష్టలయందు, అంటే జ్ఞాననిష్ట కర్మనిష్టలయందు దానికి రెండు రకముల బుద్ధి ఆశ్రయము, బుద్ధి ద్వయ ఆశ్రయయోహో. జ్ఞానకర్మకు ఒక బుద్ధి, జ్ఞాననిష్టకు ఒక బుద్ధి, కర్మనిష్టకు ఒక బుద్ధి. ఏమిటి ఆ బుద్ధి అంటే మన అంటే బుద్ధిలో ఉన్నటువంటి ఆలోచన, ప్రైమరీ ఆలోచన. జ్ఞాననిష్టకు బుద్ధి ఎలా ఉంటుంది చెప్పబోతున్నారు. నేను కర్తను కాదు, ఆత్మ కర్త అభోక్త, ఐఎమ్ నాట్ ద డూవర్, ఐఎమ్ నాట్ దిస్ బాడీ. ఈ విధంగా ఉంటుంది జ్ఞాననిష్ట యొక్క బుద్ధి. అటువంటి బుద్ధి ఉన్నవారికి జ్ఞాననిష్ట. నేను కర్తను, నేను ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తిని,
నేను ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ. నేను ఈ శరీరము, మనస్సు, బుద్ధి సంఘాతము ఏదైతే ఉందో అది నా స్వరూపము అనుకునే వారికి, అంటే బుద్ధిలో అటువంటి నిశ్చయము ఉన్నవారికి కర్మనిష్ట అని విభాగవచనము చెప్పబడినది ఇక్కడ భగవద్గీతలో. భగవద్గీతలోనే కాదు, నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చెప్పబోతున్నారు. వేదములు, మిగిలిన ఉపనిషత్తులు, వేదములలో కూడా ఇటువంటి విభాగమే చెప్పినది అని నెక్స్ట్ పారాగ్రాఫ్ కి వచ్చేసరికి ఆ ఆ, వేరే వేద మంత్రముల నుంచి రిఫరెన్సెస్ ఇవ్వబోతున్నారు. ఇదేమి శ్రీకృష్ణుడు కొత్తగా చెప్పినటువంటి విభాగము కాదు. వేదములో కూడా ఇలాగే చెప్పబడినది. బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఈ విధంగానే చెప్పబడినది. శాతపథి బ్రాహ్మణంలో కూడా ఈ విధముగానే చెప్పబడినది అని మనకి ఈ పారాగ్రాఫ్ తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఈ విభాగము అనేది శ్రీకృష్ణుడు భగవద్గీతలో కొత్తగా చెప్పిన విషయం ఏమీ కాదు. వేదములో కూడా ఇదే విభాగం ఉంది అని ఆ ఎగ్జాంపుల్స్ కూడా చూపించబోతున్నారు కొన్ని. సో దీన్ని సబ్స్టాన్షియేట్ చేసుకుంటారు తర్వాత. దాన్ని వివరణ భాష్యము అంటాం. అంటే ఫస్ట్ ప్రతిజ్ఞ, తర్వాత హేతు, సంగ్రహంగా హేతు చెప్పారు. ఎందుకు అసత్యము, పూర్వపక్షి యొక్క కర్మ, జ్ఞాన ఈ రెండు కూడా ఒకే మనిషి ఒకే సమయంలో చేయగలడు, చెయ్యాలి, చేస్తేనే దుఃఖము యొక్క నివృత్తి కలుగుతుంది అన్నది తప్పు ఆలోచన. ఎందుకు అది తప్పు అంటే ఇక్కడ భగవద్గీతలో జ్ఞాననిష్ట, కర్మనిష్ట అని రెండు క్లియర్ గా శ్రీకృష్ణుడు విభజించి చెప్తున్నాడు. విభాగ వచన ఏ విధంగా చెప్పబోతున్నాడు? బుద్ధి ద్వయము గురించి చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు. ఒక బుద్ధి, దాన్ని ఏమంటారు, ఒక బుద్ధి ఎలా ఉంటుంది, బుద్ధిలో నిశ్చయం ఏ విధంగా ఉంటుంది, ఆత్మకర్త అనే నిశ్చయం ఉంటుంది. అది ఒక బుద్ధి, దానికి ఒక పేరుంది, చెప్పబోతున్నాడు సాంఖ్యము అని. ఆ నిశ్చయానికి నేను కర్తను అనే నిశ్చయం ఉంటుంది మన మనసులో. సాధారణంగా మనందరికీ కూడా ఉంటుంది ఆ నిశ్చయం, నేను చేస్తున్నాను అని. అటువంటి బుద్ధి ఉన్న వారికి కర్మయోగము ఆర్ కర్మనిష్ట అని రెండు విభాగములు క్లియర్ గా తెలుపబడినవి అని. ఎందుకు ఆ విధంగా ఆయన అంటున్నారు ఇక్కడ రెండు నిష్టలు చెప్పారని అని శ్రీకృష్ణుడు చెప్పిన విషయాన్ని క్లుప్తంగా ఇక్కడ మనకి ఇండికేట్ చేయబోతున్నారు. చదువుదాము. అశోచ్యాన్ ఇత్యాదినా భగవతా యావత్ స్వధర్మమపి చావేక్ష్య ఇత్యేతదంతేన గ్రంథేన యత్పరమార్థ ఆత్మతత్వ నిరూపణం కృతం తత్సాంఖ్యం. సో ఏ విధంగా భగవద్గీతలో ఈ విభాగము చెప్పబడినది అంటే మనకి రెండో చాప్టర్ లోనే ఈ విభాగం చాలా క్లియర్ గా ఉంది. ఫస్ట్ 20 శ్లోకాలు 22:11 నుంచి మొదలయ్యి, అంటే అశోచ్యాన్ ఇత్యాదిన అక్కడి నుంచి మొదలయ్యి భగవంతుని చేత యావత్ ఏ శ్లోకం వరకు స్వధర్మమపి చావేక్ష్య, అది రెండో చాప్టర్ లో 31వ శ్లోకం. అంటే దాని ముందు శ్లోకం ఒకటి ఉంటుంది, నాకు గుర్తులేదు 30వ శ్లోకం కరెక్ట్ గా, బట్ 2:11 నుంచి 2:30 అంటే 20 శ్లోకాలు. నెక్స్ట్ 20 శ్లోకాలు మనం చదవబోయే 20 శ్లోకాలు ఇత్యేతదంతేన గ్రంథేన అక్కడ వరకు ఉన్నటువంటి మ్యాటర్. 2:30 నుంచి టాపిక్ మారుతుంది. 2:11 నుంచి 2:30, 31 నుంచి టాపిక్ మారుతుంది అనమాట. స్వధర్మమపి చావేక్ష అక్కడి నుంచి కర్మయోగానికి వెళ్తుంది ఇన్స్ట్రక్షన్. బట్ మొదటి 20 శ్లోకాలు ఏదైతే ఉందనో అందులో ఏం చెప్పారు? ఆ 20 శ్లోకాల్లో పరమార్థ ఆత్మతత్వ నిరూపణం చెప్పబడినది. పరమార్థ అంటే పరమాత్మ యొక్క ఆత్మతత్వం, అంటే పరమాత్మ యొక్క తత్వము తెలియజేయబడినది ఈ ఫస్ట్ 20 శ్లోకాలు ఆత్మజ్ఞానము యొక్క సమరి, ఆత్మజ్ఞానాన్ని ప్రతిపాదన చేసేటటువంటి శ్లోకాలు. మనకి మొదటి 20 శ్లోకాలు అంటే 11వ శ్లోకం అశోచ్య నన్వశోచస్వం నుంచి 20 శ్లోకాలు మనకి సరిగ్గా అర్థమైతే అక్కడ ఆత్మజ్ఞానము గురించి ఏమి చెప్పారు అన్న విషయం అర్థమవుతుంది. భగవద్గీతలోను ఉపనిషత్తుల్లోనూ కూడా ఆత్మ అనగానేమి, అంటే మన స్వరూపం అని ఏమిటి అన్నది
ఆ 20 శ్లోకాలను చెప్పారు. అది అది ముందు చెప్పారు. దానికి యత్ పరమార్థ ఆత్మతత్వ నిరూపణం, అంటే పరమాత్మ యొక్క తత్వమును నిరూపించారు. అంటే ఆత్మ యొక్క తత్వము ఏమిటి అన్నది నిరూపించారు. తత్వము అంటే సంస్కృతంలో డెఫినిషన్ అనారోపిత ఆకారం తత్వం. అంటే ఏమీ ఆరోపించకుండా ప్యూర్ ఎసెన్స్ ఏదైతే చెప్తుందో దానికి తత్వము అని పేరు. సో ఆత్మ యొక్క తత్వం ఏమిటి, మనిషి యొక్క తత్వం సారము ఆత్మ. ఆత్మ అనగానేమి అన్న ప్రశ్నకు సమాధానము కావాలి అంటే, అంటే ఆత్మ అంటే అదేదో కాదు, ఆత్మ అంటే పరమాత్మ, పరమాత్మ భగవంతుడు అంటే ఈశ్వరుడు, ఇవన్నిటికీ కూడా ఒకటే అర్థము. ఏమిటి అది అంటే అది ఇక్కడ 20 శ్లోకాల్లో ప్రతిపాదించబడింది. యత్ పరమార్థ ఆత్మతత్వ నిరూపణం కృతం. ఈ 20 శ్లోకాల్లో ఏదైతే చేశారో నిరూపణ, ఏదైతే ఆత్మతత్వాన్ని ప్రతిపాదించారో అది సాంఖ్యము. దానికి సాంఖ్యము అని పేరు. తత్ సాంఖ్యం, దాన్ని సాంఖ్యము అంటారు. అంటే సాంఖ్యము అంటే సంస్కృతంలో వ్యుత్పత్తి, ఎటిమాలజీ సమ్యక్ ఖ్యాయతే ఇది సాంఖ్యం, అంటే బాగుగా తెలియజేసేది కాబట్టి సాంఖ్యం. సమ్యక్ ఖ్యాయతే, సంఖ్య అయింది. సంఖ్య అంటే సరిగ్గా తెలియజేసేదండి. దాని నుంచి పుట్టినది కాబట్టి సాంఖ్యము, అది వృద్ధి అయ్యి సాంఖ్యము వచ్చినది. సో సమ్యక్ ఖ్యాయతే, ఖ్యాయతే అంటే జ్ఞాయతే అంటే తెలియజేసేది, బాగుగా తెలియజేసేది కాబట్టి సాంఖ్యము. ఏమిటి బాగుగా తెలియజేస్తోంది ఇక్కడ? ఆత్మతత్వాన్ని తెలియజేస్తోంది. ఏదైతే 20 శ్లోకాల మ్యాటర్ ఉందో అది ఆత్మతత్వాన్ని తెలియజేస్తుంది. దానికి సాంఖ్యము అని పేరు. అందుకే ఈ చాప్టర్ కి సాంఖ్య యోగము అని పేరు. ఎందుకంటే ఈ చాప్టర్ లో మొదటి 20 శ్లోకాల్లో ఇన్స్ట్రక్షన్ మొదలైనటువంటి 11వ శ్లోకం నుంచి 20 శ్లోకాల్లో ఆత్మతత్వాన్ని నిరూపించారు. ఓకే, అది ఆ సెంటెన్స్ అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ చదువుదాము. తద్విషయా చ బుద్ధి, తద్విషయా చ బుద్ధిః, అంటే ఆ విషయము నుంచి పుట్టినటువంటి బుద్ధి ఎలా ఉంటుంది. ఆ 20 శ్లోకాల యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ మనకి బాగా అర్థమయ్యి మన బుద్ధి దానిని బట్టి నిశ్చయం చేసుకుంటే, అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ని ఆకళింపు చేసుకుని నిశ్చయింపబడినటువంటి బుద్ధి ఏ విధంగా ఉంటుంది? తద్విషయాచ బుద్ధి, అంటే ఆ విషయము చేత పుట్టినటువంటి బుద్ధి ఎలా ఉంటుంది? ఆత్మనః ఆత్మనః జన్మాది షడ్ విక్రియాభావాత్, జన్మాది షడ్విక్రియాభావాత్, అంటే జన్మ ఆది షడ్ విక్రియ అభావాత్. అంటే ప్రతిదానికి కూడా 6 విక్రియములు చెప్పారు. విక్రియములు అంటే 6 మార్పులు చెప్పారు. ఈ ప్రతిదానికి కూడా 6 మార్పులు చెప్తాం ఈ సృష్టిలో. ప్రతిదానికి కూడా అంటే ఫిలాసఫికల్ థింకింగ్ ఇది. ఫిలాసఫర్స్ ఏం చేస్తారు? రెడ్యూస్ చేస్తారు, రిడక్షనిజం అంటాం ఇంగ్లీష్ లో. అంటే ఇప్పుడు చూడండి, ఈ సృష్టిలో ప్రకృతిలో ఎటువంటి గుణాలు ఉన్నాయి అంటే 3 గుణాలు అన్నారు. దాన్ని వేదాంతిక్ రిడక్షనిజం, అది ఫిలాసాఫికల్ రిడక్షనిజం అనమాట. అంటే ఈ సృష్టిలో నువ్వు ఏడు చూసినా అందులో ప్రకాశము కనిపిస్తుంది, అందులో యాక్టివిటీ కనిపిస్తుంది రజస్సు, అందులో జడత్వము కనిపిస్తుంది ఇనర్షియా తమస్సు. సో సత్వ రజస్తమో గుణాలు ప్రకృతిలో ఉన్నాయి. అంటే అదేంటి? దాన్ని రెడ్యూస్ చేశారు అనమాట. అంటే కేటగిరీస్ ని రెడ్యూస్ చేసి జనరలైజ్ చేయడం అంటారు. ఆ విధంగా ఈ సృష్టిలో కనిపించే ప్రతి వస్తువునకు 6 విక్రియములు కనిపిస్తాయి, అంటే 6 చేంజెస్ కనిపిస్తాయి. ఏమిటి? ఫస్ట్ జాయతే, పుడుతుంది. 2 అస్థి, పుట్టి ఉంటుంది. ఓకే. 3 వర్ధతే, పెరుగుతుంది. అంతే కదా, మనం పుట్టినా ఉన్నాము, తర్వాత పెరిగాము. పెరిగిన తర్వాత విపరిణమతే, కొంత ఎదిగిన తర్వాత ఒక ప్లాటు వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఎదగదు ఆ వస్తువు ఆ జీవి. అలా కొన్నాళ్ళు ఒక ప్లాటూలో ఉంటుంది, అంటే విపరిణమతే. అంతే కదా, మనం ఒక వయసు వచ్చేదాకా ఎదుగుతాము, ఒక వయసు వచ్చాక కొన్నేళ్ల పాటు మార్పు ఏమి ఉండదు, అలాగే ఉంటాం. విపరిణమతే ప్లాటూ అనమాట. ఆ విపరిణమతే అయిన తర్వాత అపక్షీయతే, అది అక్కడి నుంచి రెడ్యూస్ అవుతుంది, అక్కడి నుంచి క్షీణిస్తుంది. తర్వాత నశ్యతే, తర్వాత మరణిస్తుంది. సో ఈ సృష్టిలో పెట్టిన ప్రతి వస్తువుకి, అది చెట్టైనా కావచ్చు, ఏ జీవి అయినా కావచ్చు, మనిషే కావచ్చు, వాళ్ళందరికీ కూడా, ఈ జీవులందరికీ కూడా 6 చేంజెస్ చెప్పారు.
అన్నిటికీ అన్నిటికీ అర్థమే, భూమికి అన్నిటికీ కూడా ఇదే ఇదే అప్లై అవుతుంది. ఆ ఏమిట జాయతే పుట్టుట, అస్థి ఉండుట, వర్ధతే పెరుగుట, పెరుగుట, విపరిణమతే ఇంకా పెరగకుండా ఆగిపోవుట, ఎదుగుదల ఆగిపోవుట, తర్వాత అపక్షీయతే క్షీణించుట, నశ్యతే మరణించుట అనేటటువంటివి, నాశనమైపోవుట అనేటువంటివి 6 విక్రియములు చెప్పారు. షడ్ విక్రియ. కానీ అదేమిటది? జన్మ, అది పుట్టుట మొదలగు 6 విక్రియములు చెప్పారు అన్నిటికీ. కానీ ఆత్మకు, ఆత్మనః అంటే షష్ఠి విభక్తి ఏకవచనము, ఆత్మకు ఈ విక్రియములు ఉండవు. అభావాత్ అంటే ఆత్మ పుట్టదు, ఆత్మ పెరగదు, ఆత్మ యూనో ఏమి పెరగకుండా ఉండదు, ఆత్మ క్షీణించదు, ఆత్మ మరణించదు. సో ఆత్మకి ఈ 6 విక్రియములు ఉండవు అని 11 నుంచి 30 శ్లోకంలో చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు. రాబోతున్నాయి ఆ శ్లోకాలు. ఆ శ్లోకాల్లో చెప్పినటువంటి మ్యాటర్ ఇది. సో దానికి జన్మాది షడ్విక్రియ అభావాత్, ఆత్మకు ఈ వికారములు ఏమి, వికారము అంటే తెలుగులో వికారం కాదు, వికారము అంటే మార్పు, ఈ 6 మార్పులు ఉండవు. ఉండవు కాబట్టి ఏమైంది? ఆత్మ అకర్త, అకర్త 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 ఆత్మ ఇది అకర్త ఆత్మా ఇతి ప్రకరణార్థ నిరూపణాత్ ప్రకరణార్థ నిరూపణాత్ యా జాయతే యా జాయతే సా సాంఖ్య బుద్ధి. సా సాంఖ్య బుద్ధి. సో ఆత్మకు జన్మ మొదలగు 6 వికారములు లేవు అని, లేవు కాబట్టి ఆ కారణము చేత ఆత్మ అకర్త, అకర్త ఆత్మ అని ప్రకరణార్థ నిరూపణాత్ యా జాయతే అని ప్రకరణము యొక్క, అంటే 20 శ్లోకముల యొక్క ప్రకరణం ఉంది, దాని యొక్క అర్థమును ఆకళింపు చేసుకుని యా నిరూపణాత్ యా జాయతే, నిరూపించుట అంటే ఎవరికో కాదు, మన బుద్ధికి మనం నిరూపించుకోవాలి. ఎస్, ఇక్కడ చెప్తున్నటువంటి మ్యాటర్ కరెక్ట్, ఇదే కరెక్ట్. ఈ మ్యాటర్ చాలా ఆలోచించటానికి చాలా ఒక, దాన్ని ఏమంటారు, ఒక మంచి లాజిక్ తో ఉంది. దీన్ని నా అనుభవంలో కూడా ఇదే ఉంది ఇక్కడ చెప్తున్నటువంటి మ్యాటర్ అని మనము దాన్ని నిరూపించుకొనుట వలన యా జాయతే సా సాంఖ్య బుద్ధి. దాని కారణముగా ఏ బుద్ధి అయితే, అంటే ఏ బుద్ధిలో ఏ నిశ్చయం అయితే పుడుతుందో అది సాంఖ్య బుద్ధి. అందుకని అక్కడ శ్రీకృష్ణుడు జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని 3వ శ్లోకం ఫస్ట్ శ్లోకంలో చెప్తాడు, విభాగము చెప్పబోతున్నాడు. సో దానికి మూలము ఇది. ఎందుకంటే 20 శ్లోకంలో ప్రకరణంలో ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ యొక్క తత్వాన్ని నిరూపించారు. ఏ విధంగా నిరూపించారు? ఆత్మకి జన్మ మొదలగు 6 వికారములు ఉండవు. అంటే పుట్టుట, ఉండుట, పెరుగుట, విపరిణము అంటే పెరగకుండా ఉండిపోవుట, క్షీణించుట, మరణించుట అనేటటువంటి 6 వికారములు ఉండవు. కాబట్టి ఆత్మ అకర్త. సో ఆత్మ కర్త కాదు, నేను కర్తను కాదు, ఐఎమ్ నాట్ ద డూవర్ అనేటటువంటి నిశ్చయము ఏదైతే కలుగుతుందో దానికి పేరు సాంఖ్య బుద్ధి. ఎందుకు ఐఎమ్ నాట్ ద డూవర్ మనం ప్రకరణం చదివినప్పుడు అప్పుడు డిస్కస్ చేసుకుందాం ఎందుకు అలా చెప్తున్నారో. బట్ ఏం చెప్తున్నారు? ఆ నిశ్చయం ఏదైతే ఉందో దానికి సాంఖ్య బుద్ధి అని పేరు. నెక్స్ట్ వాక్యం చదువుదాము. సా ఏషాం జ్ఞానినాం ఉచితా భవతి తే సాంఖ్యాః. ఈ సాంఖ్య బుద్ధి ఏ జ్ఞానులకు ఉచితమో, అంటే ఏ జ్ఞానులలో న్యాచురల్ గా ఉంటుందో, ఏ జ్ఞానులలో అయితే ఈ సాంఖ్య బుద్ధి కనిపిస్తుందో తే సాంఖ్యాః, వారికి సాంఖ్యులు అని పేరు. సో జ్ఞానయోగేన సాంఖ్యానాం అంటే సాంఖ్యులకు జ్ఞానయోగము చేత దుఃఖ నివృత్తి అని చెప్పబోతున్నాడు. సో అక్కడ సాంఖ్యులు అని వాడాడు, సాంఖ్యులకు అని షష్ఠి బహువచనం వాడాడు. ఈ సాంఖ్యులు ఎవరు? ఈ సాంఖ్య బుద్ధి యొక్క నిశ్చయము వాళ్ళ బుద్ధిలో ఉన్నవారు సాంఖ్యులు. సో వారికి సాంఖ్యులు అని పేరు. సా ఏషాం అంటే ఆ సాంఖ్య బుద్ధి, సా అక్కడ దేన్ని సూచిస్తోంది? ఆ సాంఖ్య బుద్ధిని సూచిస్తోంది. సా సాంఖ్య బుద్ధి ఏషాం జ్ఞానినాం ఉచిత భవతి, ఏ జ్ఞానులకు అయితే ఉచితమో తే సాంఖ్యాః, వారిని సాంఖ్యులు అని అంటారు. నెక్స్ట్ వాక్యం చూద్దాం. ఏతస్యాః బుద్ధేః
एतस्याः बुद्धेः జన్మనః ప్రాక్. जन्मनः प्राक् అంటే ఈ బుద్ధి పుట్టుటకు ముందు. సో విభాగం చెప్తున్నారు. ఒకటి చెప్పారు, ఆ 2:11 నుంచి 2:30 దాకా చెప్పినటువంటి ప్రకరణము ఆత్మతత్వాన్ని నిరూపిస్తోంది. ఆ ఆత్మతత్వ నిరూపణము తెలుసుకుని దాని నుండి పుట్టినటువంటి బుద్ధిలో ఉన్నటువంటి నిశ్చయానికి సాంఖ్య బుద్ధి కలిగినటువంటి వారు సాంఖ్యులు అని ఒక కేటగిరీ మనుషులు. కానీ ఆ అయితే ఏతస్యాహ బుద్ధేహే, ఆ బుద్ధి యొక్క జన్మనః ప్రాక్, పుట్టుటకు ముందు. ఏతస్యాహ బుద్ధేహే జన్మనః, మూడు కూడా షష్ఠి విభక్తి పదాలు. సో ఆ బుద్ధి యొక్క పుట్టుటకు ముందు, ఆ బుద్ధి పుట్టుటకు ముందు, ప్రాక్ అంటే ముందు. ముందు ఎలా ఉంటుంది అంటే మన బుద్ధిలో సాంఖ్య బుద్ధి, ఆత్మ అకర్త అనే నిశ్చయము రాక మునుపు ఎటువంటి నిశ్చయం ఉంటుంది అది చెప్తున్నారు. ఏతస్యాహ బుద్ధేహే జన్మన ప్రాక్ అంటే మునుపు. దానికి మునుపు ఎలా ఉంటుంది నిశ్చయము చదువుదాం. ఆత్మనః आत्मनः దేహాది వ్యతిరిక్తత్వ देहादिव्यतिरिक्तत्व కర్తృత్వ कर्तृत्व భోక్తృత్వాది भोक्तृत्वादि అపేక్ష. अपेक्षः అక్కడ భోక్తృత్వాద్యపేక్ష ఉందిగా, భోక్తృత్వాది అపేక్ష. సో దేహాది వ్యతిరిక్తత్వ కర్తృత్వ భోక్తృత్వాద్యపేక్ష అంటే దేహాది వ్యతిరిక్తత్వ కర్తృత్వ భోక్తృత్వాది అపేక్ష. ధర్మాధర్మ వివేకపూర్వక धर्माधर्मविवेकपूर्वकः మోక్ష సాధనానుష్ఠాన లక్షణ मोक्षसाधनानुष्ठानलक्षणः యోగ. योगः సో రెండవ కేటగిరీకి యోగ బుద్ధి అని పేరు. ఆ యోగ బుద్ధిని డిఫైన్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది యోగ బుద్ధి అంటే, సాంఖ్య బుద్ధి పుట్టక మునుపు ఉండే బుద్ధి ఈ విధంగా ఉంటుంది. టిపికల్ గా ఎలా ఉంటుంది, నేను కర్తను అనేటటువంటి అభిప్రాయముతో కూడుకున్నటువంటి నిశ్చయము, ఐఎమ్ ద డూవర్ అనే నిశ్చయం బుద్ధిలో ఉంటుంది. కానీ ఆ బుద్ధి ఉంటే, అలా ఉంటే సరిపోదు, అందరికీ అలాగే ఉంటుంది. కానీ ఆ బుద్ధిలో చిన్న ఆ ఒక ఒక దాన్ని ఏమంటారు, ఒక క్వాలిఫికేషన్ యాడ్ చేస్తున్నారు ఆ బుద్ధికి. నేను కర్తను అనే బుద్ధికి ఒక క్వాలిఫికేషన్ యాడ్ చేస్తే అది యోగ బుద్ధి అయినది. చదువుదాము, తెలుసుకుందాము. దేహాది వ్యతిరిక్తత్వ కర్తృత్వ భోక్తృత్వాది అపేక్ష అంటే, నేను ఒక దేహమును, ఒక పరిచ్ఛిన్నమైనటువంటి దేహమును, నేను కర్తను, నేను భోక్తను, నేను చేస్తున్నాను, నేను చేసిన పని యొక్క ఫలమును నేను అనుభవిస్తున్నాను. అంటే నేను కర్త, నేను భోక్త, నేను ఒక వ్యక్తిని, పైగా నేను కర్తను, నేను భోక్తను మొదలగు అపేక్ష ఉంటుంది. అటువంటి బుద్ధి ఉంటుంది. అటువంటి బుద్ధి ఉండి దాంట్లో ధర్మాధర్మ వివేక పూర్వక, మరి అప్పుడు ధర్మాధర్మాలు కావాలి. నేను కర్తను అనుకునేవాడికి ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి, పుణ్యము పాపము ఇవన్నీ ఉంటాయి. నేను కర్తను కదా, నేను చేస్తున్న పని ధర్మబద్ధమై ఉండాలి, నేను పుణ్యాన్ని సాధించాలి, నేను అధర్మమైన పని చేస్తే నేను పాపాన్ని అంటగట్టుకుంటాను అనేటటువంటి అభిప్రాయం ఉంటుంది. కానీ దాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే యోగం అవుతుంది? ఆ కర్తృత్వ భోక్తృత్వ భావముతో చేసే పనులు ఏ విధంగా చేయాలి? మోక్ష సాధనానుష్ఠాన లక్షణ, మోక్షానికి సాధనము అయ్యేటట్టుగా అనుష్ఠానము చేయాలి. అంటే మోక్షానికి సాధనం అవ్వాలంటే ఏం చేయాలి? ముందు చెప్పారు ఆల్రెడీ, ఫలాభిసంధి రహిత, ఫలము యొక్క అపేక్ష లేకుండా చేస్తే కర్మ మోక్షమునకు కారణం అవుతుంది. అలా ఏ విధంగా? ఫలము మీద ఆసక్తి లేకుండా కర్మ చేసుకుంటే అప్పుడు అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞానమునకు యోగ్యత, తద్వారా మోక్షము అని చెప్తున్నారు. సో ఈ దేహాది వ్యతిరిక్తత్వ కర్తృత్వ భోక్తృత్వ అపేక్ష అంటే, నేను కర్తను, నేను భోక్తను, నేను ఒక పరిచ్ఛిన్నమైనటువంటి జీవిని అనే అపేక్షతో ధర్మాధర్మ వివేకపూర్వకముగా వివేకముతో చేయాలి. వివేకముతో చేయడం అంటే ఫలము యొక్క
ఆసక్తి వదిలేసి చేయాలి. ప్రయోజనం మీద ఫోకస్, ఫలము మీద ఫోకస్ లేదు, ఫోకస్ ఉండకూడదు. ఆ విధంగా చేస్తే ఆ కర్మ మోక్షమునకు సాధనం అవుతుంది. ఆ విధంగా చేసినటువంటి కర్మలు చేయడానికి ఉండేటటువంటి బుద్ధికి పేరు యోగం, యోగ బుద్ధి. అది యోగం యొక్క డెఫినేషన్. చూడండి ఎంత చక్కగా ఉందో. దేహాది వ్యతిరిక్తత్వ కర్తృత్వ భోక్తృత్వాది అపేక్ష, కానీ ధర్మాధర్మ వివేక పూర్వక, అంటే ధర్మాధర్మముల యొక్క వివేకంతో చేస్తూ ఏ విధంగా చేయాలి? మోక్షమునకు సాధనమయ్యేటట్టుగా చేయాలి. అంటే ఫలాభిసంధి రహితముగా చేయాలి, ఫలం మీద ఆసక్తి లేకుండా చేయాలి. చేస్తే అది యోగము. ఓకే, అది ఆ సెంటెన్స్. అయితే నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. తద్విషయ బుద్ధి తద్విషయా బుద్ధిః యోగ బుద్ధి. యోగ బుద్ధిః బుద్ధిలో ఇటువంటి నిశ్చయము ఉంటే, అంటే నేను కర్తనే కానీ నేను కర్మను నిష్కామముగా చేస్తాను, ఎందుకంటే నిష్కామముగా చేసిన కర్మ మోక్షమునకు సాధనం అవుతుంది అనేటటువంటి నిశ్చయము ఏదైతే ఎవరికైతే బుద్ధిలో ఉంటుందో వారు యోగులు. వారికి ఆ బుద్ధికి యోగ బుద్ధి అని పేరు. అంటే రెండు కేటగిరీలు, అంటే దుఃఖమును నివృత్తి కలగాలి అనే కోరిక కలవాళ్ళని రెండు బకెట్లో పెడుతున్నారు. మిగిలిన వాళ్ళ గురించి అసలు డిస్కషనే లేదు. ఇప్పుడు భోగము ఇంపార్టెంట్ గా మనసులో పెట్టుకునే వాళ్ళ గురించి అసలు ఇక్కడ భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో, వేదంలో డిస్కషన్ ఉండనే ఉండదు. భోగమును సంపాదించుకుందుటకు ఇంక వేదం చెప్పాల్సిన అవసరం ఏముంది? తెలుస్తూనే ఉందిగా, ఫలానా చేస్తే ఫలానా భోగమును అనుభవించవచ్చు అని. సో ఆ ఈ వేదంలో కూడా కొన్ని కొన్ని ఉంటాయి. స్వర్గాన్ని సంపాదించాలంటే ఇదేదో అదేదో యాగము చేయాలి అని ఉంటుంది, అటువంటి ఉంటాయి, ఉండొచ్చు. కానీ యోగము యొక్క ప్రైమరీ డిస్కషన్ అది కాదు. అందులో పెద్ద డిస్కస్ చేయడానికి ఏముంది? ఓకే, కోరికలు ఉన్నాయి, కోరికలు తీసుకుందుకు ఏదో పని చేయాలి, తీర్చుకుందుకు ఏదో పని చేయాలి, ఆ పని చేసి కోరికలు తీర్చుకుంటాము. ధర్మబద్ధంగా చేస్తే సమాజంలో వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగు చేయకుండా చేస్తే మరి మంచిది. సో ఆ విధంగా చేసుకోవాలి. అందులో పెద్ద వేదము చెప్పవలసినది పెద్దగా పెద్దగా ఏమీ లేదు. సో కానీ చేసిన కర్మను మాత్రం ఆ దుఃఖమునకు నివృత్తి కలిగించేలా చేయాలి. అంటే అప్పుడు ఉపనిషత్తులు, భగవద్గీత దగ్గరికి వెళ్ళాలి, అక్కడ చెప్తున్నాయి. ఆ విషయాన్ని అక్కడ చెప్పారు. ఎందుకంటే అది చెప్పాల్సినటువంటి విషయం. అది తెలియదు మనకు, బై డిఫాల్ట్ తెలియదు. ఇక్కడ చెప్తుంటే ఇక్కడ చెప్పిన దాన్ని ఆలోచించి దాన్ని పరిశీలించి మన బుద్ధిలో నిశ్చయం చేసుకుంటే అది యోగ బుద్ధి అని చెప్తున్నారు. తద్విషయా బుద్ధి యోగ బుద్ధి. సాయి నెక్స్ట్ సెంటెన్స్. సా ఏషాం కర్మిణాం సా ఏషాం కర్మిణాం ఉచిత భవతి ఉచితా భవతి తే యోగినః. తే యోగినః. సో ఈ బుద్ధి ఎవరిలో అయితే ఉంటుందో, ఈ నిశ్చయము, సా ఏషాం కర్మిణాం, ఏ కర్మలు చేసే కర్త, కర్మిణాం అంటే కర్తలు కదా, ఏ కర్తల యందు ఈ బుద్ధి ఉంటుందో నిశ్చయముగా వారు యోగులు. తే యోగినః, వారు వారు యోగులు. సో సాంఖ్యులు యోగులు. యోగినః అంటే యోగ శబ్దమునకు బహువచనం యోగినః. సో సో సాంఖ్యులు యోగులు. ఇద్దరు రెండు కేటగిరీలు చెప్పారు. సాంఖ్యులు ఆత్మ అకర్త అనే నిశ్చయము, నేను ఐఎమ్ నాట్ దిస్ బాడీ అనే బుద్ధిలో నిశ్చయం ఉన్నవారు సాంఖ్యులు. ఐఎమ్ దిస్ బాడీ, నేను కర్తను, నేను భోక్తను అనే నిశ్చయం ఉన్నవాడు ఉండి, పైగా నేను కర్మలు చేస్తాను కానీ ఫలము మీద ఆసక్తి లేకుండా చేస్తాను, ఎందుకంటే అలా చేస్తే మోక్షమునకు సాధనం అవుతుంది అనే నిశ్చయము కలిగిన వారు యోగులు. సో రెండు కేటగిరీస్ మోక్ష జిజ్ఞాసువులు, అంటే ముముక్షువులకి రెండు కేటగిరీస్. ఒకళ్ళు జ్ఞానులు, సాంఖ్యులు. రెండవ కేటగిరీ యోగులు. ఇది ఓకే, చదువుతాం. నెక్స్ట్ సెంటెన్స్ చదువుతాము. తథాచ భగవత తథా చ భగవతా విభక్తే ద్వే బుద్ధి నిర్దిష్టే విభక్తే ద్వే బుద్ధి నిర్దిష్టే ఏషా తే అభిహితా సాంఖ్యే ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. బుద్ధిర్యోగే త్విమాం శృణు. సో 39వ శ్లోకం వచ్చేసరికి కృష్ణుడు అర్జునుడికి డైరెక్ట్ గా చెప్పబోతున్నాడు. ఇప్పటిదాకా నేను సాంఖ్య బుద్ధి చెప్పాను, ఇప్పుడు నీ కొరకు, నీ అభిహితము, నిన్ను ఉద్దేశించి నేను బుద్ధి యోగమును
చెప్పబోతున్నాను అని చాలా క్లియర్ గా చెప్తాడు అర్జునుడికి. 39వ శ్లోకం వచ్చేసరికి ఇప్పటిదాకా చెప్పింది సాంఖ్యము, ఇప్పుడు నేను నీ కొరకు నీకు ఏది కావాలి, నీకు బుద్ధియో స- ఇది, కర్మయోగం కావాలి, ఆ బుద్ధి యోగము నేను నీకు చెప్తున్నాను అని అక్కడ చాలా చాలా క్లియర్ గా డిస్టింక్షన్ ఆయన శ్రీకృష్ణుడే చెప్పబోతున్నాడు. ఇప్పుడు నేను సెకండ్ పార్ట్ చెప్తున్నాను, రెండవది అది కర్మయోగమునకు సంబంధించినది అని. సో తథాచ భగవత విభక్తే ద్వే బుద్ధి నిర్దిష్టే, ఈ విధముగా భగవంతుడే రెండు రకములైనటువంటి బుద్ధిలను నిర్ణయించినాడు. ఆ, ఇదేమి చాలా క్లియర్ గా ఇక్కడ చెప్పబోతున్నారు. మొదటి 20 శ్లోకాలు నుంచి పుట్టినటువంటి బుద్ధి సాంఖ్య బుద్ధి, తర్వాత మిగిలిన శ్లోకాల నుంచి పుట్టినటువంటి బుద్ధి యోగ బుద్ధి అని శ్రీకృష్ణుడు చాలా క్లియర్ గా చెప్పబోతున్నాడు. అది ఆ వాక్యమునకు అర్థము. ఉమ్. ఆ చదువుదాం నెక్స్ట్ వాక్యము. తయోశ్చ తయోశ్చ సాంఖ్య బుద్ధి ఆశ్రయాం సాంఖ్య బుద్ధ్యాశ్రయాం జ్ఞానయోగేన జ్ఞానయోగేన నిష్ఠాం సాంఖ్యానాం నిష్ఠాం సాంఖ్యానాం విభక్తాం వక్ష్యతి విభక్తాం వక్ష్యతి పురా వేదాత్మనా మయా ప్రోక్త ఇతి. పురా వేదాత్మనా మయా ప్రోక్త ఇతి. సో మూడో చాప్టర్ లో మూడో శ్లోకంలో నేనే ఇది వరకు ఆ పురా వేదాత్మన, ఇది వరకు వేదము ద్వారా నేనే చెప్పాను. ఏం చెప్పాను? రెండు రెండు రకాల మార్గములను చెప్పాను. సాంఖ్య బుద్ధి ఆశ్రయమైనటువంటి జ్ఞానులకు సాంఖ్యము అని చెప్పాను అని మొదటి వాక్యమునకు అర్థము. తయోశ్చ, ఈ రెండిటిలో సాంఖ్య బుద్ధి యోగ బుద్ధి, సాంఖ్య బుద్ధి ఆశ్రయం, ఆ రెండిట్లోనూ కూడా సాంఖ్య బుద్ధి కలిగినటువంటి జ్ఞానయోగేన నిష్ఠాం అంటే జ్ఞానయోగము ఎవరికి? సాంఖ్య బుద్ధి ఉన్నటువంటి వారికి. ఏమిటది? ఆత్మ అకర్త అనేటటువంటి నిశ్చయము ఉన్నవారికి జ్ఞానయోగము అనే నిష్ఠ చేత జ్ఞానయోగేన నిష్ఠాం సాంఖ్యానాం, సాంఖ్యులకు జ్ఞానయోగమును విడదీసి చెప్పాను అని శ్రీకృష్ణుడే మూడో చాప్టర్ మొదట్లో అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా ఆన్సర్ చాలా డైరెక్ట్ గా ఇవ్వబోతున్నాడు. ఇదివరకు వేదము ద్వారా నేనే సాంఖ్యులకు జ్ఞానయోగము తెలిపాను అని. అది ఆ వాక్యం. రెండో వాక్యం చదువుదాము. తథాచ యోగ బుద్ధ్యాశ్రయాం కర్మయోగేన నిష్ఠాం యోగ బుద్ధ్యాశ్రయాం కర్మయోగేన నిష్ఠాం విభక్తాం వక్ష్యతి విభక్తాం వక్ష్యతి కర్మయోగేన యోగినాం ఇతి. కర్మయోగేన యోగినాం ఇతి. సో మూడో చాప్టర్ మూడో శ్లోకంలో రెండో పాదంలో క్లియర్ గా ఉంటుంది, జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అక్కడ చెప్పినటువంటి ఆ డిస్టింక్షన్, ఆ విభాగ వచనం ఏమైతే ఉందో దానికి అర్థము ఇప్పుడు మనం పైన చదివినటువంటి వాక్యాలు. ఆ శ్లోకం యొక్క భావము ఇది. సాంఖ్యులకు జ్ఞానయోగము అంటే ఆత్మ అకర్త అభోక్త అనేటటువంటి, ఆత్మకు పుట్టుక మరణము అనేటటువంటి వికారములు ఉండవు అనే నిశ్చయము ఎవరి మనసు ఎవరి బుద్ధిలో అయితే ఉంటుందో వాళ్ళు సాంఖ్యులు, వారికి జ్ఞానయోగము. అటువంటి బుద్ధి లేకుండా నేను కర్తను అనే బుద్ధి ఉండి ఆ బుద్ధిని కాస్త మెరుగుపరుచుకుని నేను కర్తనే గాని నేను చేసే కర్మలను ఫలము యొక్క ఆసక్తి లేకుండా చేస్తాను అనే నిశ్చయము కలిగినటువంటి వారు యోగులు. వాళ్ళకి కర్మయోగేన యోగిన అని అక్కడ చాలా క్లియర్ గా డిస్టింక్షన్ విభాగ వచనము తెలియజేయబడినది. సో అందుకని రెండు బుద్ధులు ఉన్నాయి, సాంఖ్య బుద్ధి యోగ బుద్ధి. ఆ రెండు బుద్ధులకి అనుగుణంగా రెండు పర్స్పెక్టివ్స్ కి అనుగుణంగా రెండు వేస్ ఆఫ్ లైఫ్. సాంఖ్య బుద్ధి కలిగిన వారికి జ్ఞానయోగము, యోగ బుద్ధి కలిగిన వారికి కర్మయోగం. చదువుతాము. ఏవం సాంఖ్య బుద్ధిం యోగ బుద్ధిం చ సాంఖ్య బుద్ధిం యోగ బుద్ధిం చ ఆశ్రిత్య ద్వే నిష్ఠే విభక్తే భగవత ఏవ ఉక్తే
ఏవ ఉక్తే సో ఏవం ఈ విధముగా సాంఖ్య బుద్ధి యోగ బుద్ధి అని సాంఖ్య బుద్ధిం యోగ బుద్ధిం చ సాంఖ్య బుద్ధి మరియు యోగ బుద్ధి ఆశ్రిత్య ఆ రెండింటిని ఆశ్రయముగా చేసుకుని ద్వే నిష్టే విభక్తే రెండు నిష్టలు క్లియర్ గా విభజించి చెప్పబడి ఉండగా, అంటే దాన్ని ఏమంటారు సతి సప్తమి అంటాం, విభక్తి అంటే అలా చెప్పబడి ఉండగా, ఎవరి ఎవరి చేత చెప్పబడి ఉండగా, భగవత ఏవ ఉక్తే భగవంతుని చేతే డైరెక్ట్ గా చెప్పబడి ఉండగా, భగవంతుడు శ్రీకృష్ణుని రూపములో ఈ విషయాన్ని తెలియజేసి ఉండగా ఏమిటి కష్టము? జ్ఞాన కర్మమోహో జ్ఞానకర్మణో కర్తృత్వ అకర్తృత్వ ఏకత్వ అనేకత్వ బుద్ధ్యాశ్రయయో. కర్తృత్వ కర్తృత్వ అకర్తృత్వ ఏకత్వ అనేకత్వ అనేకత్వ బుద్ధ్యాశ్రయో. సో అక్కడ అకర్తృత్వ ఏకత్వ అయ్యేసరికి ఏ ఐ అయిపోయింది, వృద్ధి సంధి అయింది. అకర్తృత్వ ఏకత్వ అయింది. కర్తృత్వ కర్తృత్వైకత్వ నేకత్వ. కర్తృత్వ ప్లస్ అకర్తృత్వ ప్లస్ ఏకత్వ ప్లస్ అనేకత్వ. రెండు సవర్ణ దీర్ఘ సంధులు ఒక వృద్ధి సంధి ఉన్నాయి 4 పదాల్లో. కర్తృత్వ ప్లస్ అకర్తృత్వ, కర్తృత్వ ప్లస్ ఏకత్వ, కర్తృత్వ కర్తృత్వైకత్వ ప్లస్ అనేకత్వ, కర్తృత్వ కర్తృత్వైకత్వ అనేకత్వ అయింది. బుద్ధి ఆశ్రయయో అంటే జ్ఞాన కర్మల యొక్క బుద్ధి ఎలా ఉంటుంది? కర్తృత్వ అకర్తృత్వ. కర్తృత్వ యోగులు, అకర్తృత్వ జ్ఞానులు. ఏకత్వ అనేకత్వ. ఏకత్వ జ్ఞానులు, అనేకత్వ యోగులు. ఈ 2 బుద్ధులు ఉన్నాయండి, చాలా క్లియర్ గా చెప్తున్నాయి. ఈ 2 బుద్ధులలో జ్ఞాన కర్మణోహో ఈ విధంగా ఉండగా, జ్ఞాన కర్మలు 2 కూడా యుగపత్ యుగపత్ ఏకపురుషాశ్రయత్వం ఏకపురుషాశ్రయత్వ అసంభవం పశ్యత. ఏకపురుషాశ్రయత్వా సంభవం పశ్యత. సో ఈ విధంగా భగవంతుడు విభజించి చెప్పి ఉండగా, కర్తృత్వము అకర్తృత్వము అని చూడండి, 2 ఆపోజిట్ నేచర్ లో ఉన్నాయి. ఏకత్వము అనేకత్వము అనే 2 ఆపోజిట్ పర్స్పెక్టివ్స్ తో ఉన్నటువంటి జ్ఞాన కర్మలు, అంటే జ్ఞాననిష్ట కర్మనిష్ట యుగపత్ ఒకే కాలమునందు ఏకపురుష ఆశ్రయత్వ అసంభవం. ఒకే కాలమునందు ఒకే మనిషి యందు బుద్ధిలో ఒకే కాలములో కర్మబుద్ధి యోగ బుద్ధి సాంఖ్య బుద్ధి అనే 2 ఉండుట అసంభవము. పశ్యత చూపించినాడు భగవంతుని చేతే చూపించబడినది. భగవంతుడే ఈ విధమైనటువంటి విభాగమును చెప్పినాడు. ఇక్కడ భగవద్గీతలో చెప్పాడు. సరే, భగవద్గీతలో మొదటిసారి చెప్పలేదు, ఆయనే చెప్తున్నాడు. వేదాత్మన మయా ప్రోక్త, నేను ఇదివరకు వేదము యొక్క సారములో ఇదే చెప్పాను అని చెప్తున్నాడు అని మనకి నెక్స్ట్ పారాగ్రాఫ్ లో శంకర్లు వేదం నుంచి 2-3 వేరే వాక్యాలు చెప్పి, ఇదిగో అక్కడ కూడా ఇదే విభాగమును భగవంతుడు తెలియజేసినాడు అని చెప్పబోతున్నాడు. సో ఈ విధంగా పూర్వపక్షమును లేవనెత్తి, పూర్వపక్షము కర్మ జ్ఞానము 2 సముచ్చయము అంటే ఏకకాలములో ఒకే కాలములో ఒకే మనిషి యందు బుద్ధి యందు 2 ఉండాలి అని కర్మవాదుల యొక్క ఆర్గ్యుమెంట్ ని లేవనెత్తి దాన్ని బలపరిచి ఆ ఆర్గ్యుమెంట్ ని ఖండిస్తున్నారు. అలంకృత్య శిరశ్ఛేదనము, అవతల పూర్వపక్షి యొక్క అభిప్రాయమును బలపరిచి ఆ అభిప్రాయాన్ని ఖండిస్తున్నారు. అదే తతసత్ అని ఈ విధంగా ఆర్గ్యుమెంట్ ని, అది తప్పయ్యా అలా కాదు, భగవద్గీతలో అయితే చాలా క్లియర్ గా ఉంది. ఈ చాప్టర్ లోనే మొదటి 20 శ్లోకాలు ఆత్మజ్ఞానము, ఆత్మకర్త, ఆ తర్వాత నుంచి ఆత్మకర్త అనుకునేవాడికి మోక్షము మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి కర్మయోగము. సాంఖ్య బుద్ధి యోగ బుద్ధి ఈ 2 వేరు, రెండిటికి ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. సో ఆ 2 ఇప్పుడంటే బ్రహ్మచర్యము తర్వాత గృహస్థాశ్రమం ఒక వ్యక్తి ఒకే సమయంలో చేయలేరు కదా, అది ఒకదాని తర్వాత ఒకటి. వేరు సమయాల్లో అదే వ్యక్తి ఒక సమయంలో బ్రహ్మచర్యము, ఒక వేరే కాలమునందు గృహస్థుడు అయి ఉండొచ్చు, కానీ 2 ఒకేసారి ఉండవు. అదే విధంగా జ్ఞాననిష్ట
కర్మనిష్ట. రెండు ఒకేసారి ఒకే వ్యక్తిలో ఒకే కాలంలో యుగపత్ ఉండుట అసంభవము అని ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క బేసిస్, అది ఫౌండేషన్. ఆ ఆ ఫౌండేషన్ అర్థమైతే అప్పుడు మనకి శ్లోకాలు చాలా చక్కగా అర్థమవుతాయి అనేటటువంటి అభిప్రాయంలో ఈ విషయాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా దీన్నే ఇంకొంచెం విచారం ఉన్నది ఇక్కడ. అది మనం మళ్ళీ గురువారం నాడు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.